హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వాలెట్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు, ఇక చిన్న లుక్ కనిపించినా చాలు సినిమా చూడాలని ఎగబడుతూ ఉంటారు. ప్రభాస్ కట్అవుట్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అని అభిమానులు రెచ్చిపోతూ ఉంటారు. థియేటర్స్లో రచ్చరచ్చ చేస్తారు ఫ్యాన్స్. ఇక రెబల్ స్టార్ సినిమా అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస హిట్స్తో మంచి జోష్లో ఉన్నాడు. ఇక ఈ ఊపు మీదే వరుసగా సినిమాలను కూడా లైనప్ చేస్తూ వస్తున్నాడు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మన రెబల్ స్టార్. తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ సంచలన విజయం సాధించింది. అలాగే ఆ వెంటనే నాగ్ అశ్విన్తో కల్కి సినిమా చేశాడు ప్రభాస్. కల్కి సినిమా ఏకంగా 1000 కోట్ల వరకు వసూలు చేసి నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సినిమాల్లో ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కించిన ఛత్రపతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అండ్ ఈ సినిమాతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే భారీగా పెరిగిపోయారనే చెప్పుకోవాలి. అండ్ అలాగే ఆయన క్రేజ్ కూడా డబుల్ అయిపోయింది. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూర్యుడు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుర్తొచ్చిందా? సూర్యుడు ఓ సూర్యుడు అని తల్లి కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను అలరించేశాయి. సూర్యుడు తల్లి పాత్రలో నటించిన నటి గుర్తుందా మీకు? అందురాలుగా ఆమె నటించిన తీరు ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. ఆమె పేరు అనితా చౌదరి, అంటే రియల్గా అనమాట. తన నటనతో ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నారు అనితా చౌదరి. మురారి, సంతోషం, నువ్వే నువ్వే ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించారు. కాగా ఆమె ఓ స్టార్ హీరోకు చెల్లి. ఆ హీరో మరెవరో కాదు, సీనియర్ హీరో శ్రీకాంత్. అనితా చౌదరి భర్త అండ్ శ్రీకాంత్ కజిన్స్ అవుతారట. ఇలా ఆమె శ్రీకాంత్ కు చెల్లి వరుస అవుతుంది. ఈ విషయాన్ని అనిత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో మీకు ఏ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్ చేయండి.